దేశద్రోహం అనేటువంటి కేసుల్ని రాజద్రోహం అనే బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాన్ని బేస్ చేసుకుని నడుస్తున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు రాజులు ఎక్కడున్నారు రాజద్రోహం ఏంటి అంటూ ఇంతకుముందు దాని మీద కొట్టేస్తానంది. జస్టిస్ రమణ గారి నాయకత్వంలో చాలా పెద్ద రచ్చ నడిచింది ఆ వ్యవహారం. అప్పుడు మేము చేస్తామంటే కూడా మేము ఈలోపు బ్యాన్ చేస్తున్నామంది. ఇప్పుడు కర్ర విరక్కుండా పాము చావకుండా సరైనటువంటి రూట్లో తీసుకొచ్చారు. దేశద్రోహం ఇక రాజద్రోహం కాదు. బ్రిటిష్ వాడు రాజులు ఉన్నారు కాబట్టి రాజద్రోహం పెట్టాడు బ్రిటిష్ వాడు చట్టం. దేశద్రోహం ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఈ దేశంలో అల్లకల్లోలా సృష్టించడానికి ప్రయత్నిస్తే, ఈ దేశంలో మాబ్ లించింగ్కి పాల్పడితే ఖచ్చితంగా దేశద్రోహం. ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళకి దేశద్రోహమే. దేశద్రోహాన్ని కాదంటుందా రేపు పొద్దున కోర్టు. చూద్దాం. అప్పటికి కోర్టులతో కూడా ఢీకొనేటువంటి పరిస్థితికి భారతదేశ ప్రభుత్వం చేరక తప్పదు. ఎందుకంటే దేశద్రోహాన్ని రాజద్రోహం అన్నారు కాబట్టి అన్న వంకతో దేశద్రోహాన్ని కాపాడుతూ వస్తూ తొకడే గ్యాంగుల్ని కాపాడుతూ వచ్చినటువంటి వ్యవస్థలకి చెక్ పెట్టేటువంటి చట్టం లైన్లోకి వచ్చింది.